నమస్తే అన్న, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే టీడీపీ రావాలి. చంద్రబాబు నాయుడు టీడీపీ. ఎందుకు అనుకుంటున్నారు టీడీపీ? మంచి డెవలప్ కావాలి ఆంధ్రప్రదేశ్. మనకి తెలంగాణ ఎట్లా అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లా డెవలప్ కావాలి. సో చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది మ్యాక్సిమం. జగన్తో కాదు, జగన్తో 100% కాదు. మరి జగన్ గారు మీరు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి జగన్తో ఏం కాదు, ఓన్లీ చంద్రబాబు నాయుడుతో అవుతుంది. కొంచెం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మంచిగా అయితే డెవలప్. ఎలా అనిపించింది ఈ 5 years పరిపాలన జగన్? చాలా వరస్ట్ ఉంది, చాలా వరస్ట్. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరమే లేదు. పథకాలు తెలియదు, అసలు మాకే తెలియదు పథకాలు ఆంధ్రలో నడుస్తున్నాయి కూడా తెలియదు మనకి. రోడ్ల వ్యవస్థ అవన్నీ మాకు తెలియదు, అసలు ఉన్నాయో కూడా తెలియదు. చూసిన దాన్ని బట్టి మేము చూడలేదు, అసలు చూడలేదు. ఈ గవర్నమెంట్ అసలు మేము చూడలేదు. చంద్రబాబు గవర్నమెంట్లో చాలా చూసినాము. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు? చాలా అయితే మీరే చూస్తారు కదా. అప్పుడు మళ్ళీ కలిసి మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాం. అప్పుడు వై నాట్ 175 రావే రావండి, రావే రావా. 53, 45 అంతే. టీడీపీ రావచ్చు, జనసేన ఇద్దరు కలిసి మంచిగా. మరి జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కొత్తతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా సూపర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? వస్తాయి మాక్సిమం 125, 130 ఇద్దరు కలిసి. చంద్రబాబు సేమ్ అవుతారు పవన్ కళ్యాణ్. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు కదా, హైదరాబాద్ని 2020 విజన్తో ఎలా డెవలప్మెంట్ జరిగిందో, సో అదే మాదిరిగా 2047 విజన్తో వస్తున్నారు. మరి ఎలాంటి డెవలప్మెంట్? టైం పడుతుంది, కానీ డెవలప్ అయితే 100% అవుతుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళతో విశాఖపట్నం ఉండాలి, విశాఖపట్నం ఉండాలి. అమరావతి అది క్యాపిటల్, అది మెయిన్ రాజధాని ఉండాలి కదా. ఐటీ సెక్టర్ విశాఖపట్నం ఉండాలి, ఐటీ సెక్టర్ విశాఖపట్నం ఉండాలి. రాజధాని అది ఉండాలి అమరావతి. అసెంబ్లీ, సెక్రటేరియట్, చిన్న చిన్న గవర్నమెంట్స్ అవన్నీ అసెంబ్లీ అమరావతిలో ఉండాలి. చంద్రబాబు నాయుడు కూడా వస్తే ఫ్రీ బస్సు ఇలాంటి కొన్ని పథకాలు ఇస్తా ఉంటున్నారు. సో చూసాం మనం, అన్నీ అవుతాయి, టైం పడుతుంది అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా వచ్చి మెల్లమెల్ల అది కూడా అట్లా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే బాగుండేది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకన్నా? అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తారో అమరావతిని కూడా ఎలా డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాదనుకుంటున్నారు? డెవలప్మెంట్లో ఫెయిల్ అయ్యాడుగా. ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోదు కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఆంధ్ర నుంచి ఎక్కడికి వచ్చి వలస బతకాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే బెటర్. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు కదా జగన్. ఎవరికి ఇచ్చారు? 6 లక్షలు వాలంటీర్లు వాళ్ళే ఉన్నారు కదా అందరూ. 6 లక్షల ఉద్యోగాలు అనేది ఫేక్. జగన్మోహన్ రెడ్డి అయితే నెక్స్ట్ టైం గెలవడు అంటారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో అమ్మఒడి కానీ, నాడు నీడు కానీ ఇలాంటి ఎలా అనిపిస్తున్నాయి? పథకాలు మంచివే కానీ అటు అమలు చేసే తీరు విధానాలు బాగాలేదు. వాళ్ళ సొంత వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, ముఖ్యంగా 70% వాళ్ళకే వెళ్తున్నాయి. సామాన్యులకు 30%, 10% వెళ్తాయి, అంతకంటే ఎక్కువ. కులం చూడ మతం చూడ అని అన్నారు కదా, అందరికి పంచుతున్నా బటన్ నొక్కుతున్నా, చెప్పాను కదా 70% వాళ్ళకి, వాళ్ళ పార్టీ తరపు వాళ్ళకి వస్తున్నాయి కదా పోస్టులన్నీ. ఏ ఉద్యోగాలైనా ఏ పథకాలైనా. ఇంకా దాంట్లో చూడకపోవడం ఆయనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు 3 రాజ్యాలు పెట్టారు కదా, 3 రాజ్యాలు అది కరెక్టేనంటారు? 3 కాకపోతే 30 పెట్టుకోమనండి. ఒకటికే దిక్కులేదు ఆంధ్రాలో. ఇక్కడికి వచ్చి బతకాల్సి వస్తుంది తల్లిదండ్రులను వదిలేసి. అది మరి జగన్ గారికి లాస్ట్ 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి ఒక 60 వస్తాయి. 60, 50, 60 కంటే దాటు ఎక్కువ. మద్యపానం నిషేధిస్తా ఉన్నారు కదా, ఇప్పుడు అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్కమ్ సోర్స్. మద్యపానం నిషేధించడం అంటే ఇప్పుడు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మద్యమే కదా ఇప్పుడు ఆంధ్రాలో అమ్మేది. అంతా కల్తీ మద్యమే. రీసెంట్గా మా స్నేహితుడు ఒక 2 నెలల కింద చనిపోయాడు కల్తీ మద్యం దాగి. రోజు దాగి అలవాటు ఉన్న వాళ్ళు ఆపుకోలేరు. ఏమన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తే మార్పు ఏమన్నా వస్తుందేమో చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలవడం మీకు ఎలా అనిపిస్తుందండి? అవసరం కదా. ఇప్పుడు సొంత బలం లేదు పవన్ కళ్యాణ్ గారికి. మొత్తం 170 సీట్లు పోటీ చేసే బలం లేదు. ఈ బలానికి ఆ బలం కొంత యాడ్ అయ్యిందని కలిసారు అంతే. బలం లేనప్పుడు ఎందుకు పార్టీ పెట్టాలని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? బలం లేదంటే ఇప్పుడు తన బలాన్ని తాను గుర్తించకపోయి పోయినసారి ఒంటరిగా వెళ్ళారు. ఏమైంది? 150 సీట్లు పోటీ చేశాడు. ఒక్క సీట్ తన్నే గెలిపించలేదు. తన బలం 25, 30 తను నిరూపించుకున్న తర్వాత ప్రజలకు నమ్మకం కలిగిస్తాడు అంతే. 65,000 మెజారిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటారు, దాన్ని మీరేమంటారు? మొత్తం 175, 25 మంది మొత్తం వాళ్ళే గెలిచామన్నపై ఏమవుతుంది? ప్రతిపక్షాలు అనేవాళ్ళు వద్దు. మొత్తం వాళ్ళిద్దరిని కూడా జైలు వేసేసి ఆయన ఒక్కడే రాజరకంగా పరిపాలించుకోమని 30 ఏళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లకు ఎన్ని సీట్లు గెలవచ్చు? 16 వస్తాయి. ఒక 4-5 డౌట్. 16 అయితే ఈజీగా వస్తాయి. 15 16. థ్యాంక్ యూ.